ఒక పేషెంట్ నా దగ్గర వచ్చారు నిన్న. ఆ పేషెంట్స్ ఇద్దరి మధ్యలో అంటే అమ్మాయి కూడా వచ్చింది. అబ్బాయి వచ్చి నాతో ఫస్ట్ మాట్లాడాడు. సార్ ఇప్పుడు విడాకుల వరకు వెళ్తుంది మా రిలేషన్. అసలు నేను పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు కలవలేదు. అంగం మెత్తగా పడిపోతుంది. అంగం నేను ప్రవేశించడానికి ట్రై చేస్తున్నాను కానీ అది మెత్తగా పడిపోతుంది, లోపలికి వెళ్ళట్లేదు సార్. ఇది ఎందుకు అవుతుంది అని అతను కూడా బాధాకరంగా ఉండే, చాలా టెన్షన్లో ఉండే. ఈవెన్ నేను ఇంగ్లీష్ మందులు ఏదైనా వాడితే కూడా నాకు పోవట్లేదు సార్, నేను ట్రై చేశాను అంటున్నాడు. దాని తర్వాత నేను ఆయనతో మాట్లాడిన తర్వాత ఏం తెలియదంటే అతనికి 100% ఎరెక్షన్ రావట్లేదు. నార్మల్లీ నేను గ్రేడ్స్లో డివైడ్ చేస్తాను. ఎరెక్షన్ అంటే ఎరెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ 0 అంటే అస్సలు ఎరెక్షన్ ఉండదు. అలాగే గ్రేడ్ 1 అంటే ఒక 25% ఎరెక్షన్ వస్తుంది. గ్రేడ్ 3లో మనకు ఒక 50% ఎరెక్షన్ వస్తుంది. ఈ 3 సంసారానికి పనికిరావు, అంటే సెక్స్ చేయడానికి పనికిరావు. అలాగే గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటే ఏంటి, మీరు స్ట్రగుల్ చేసి ఏదో చేస్తారు, అంగం ప్రవేశిస్తారు. అలా నార్మల్లీ చాలా మంది ఉంటారు కానీ అందరు కోరుకునేది గ్రేడ్ 4 100% ఎరెక్షన్. ఇప్పుడు ఈ కేసులో ఏముందంటే ఈయనకు గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఉండే 50% ఎరెక్షన్ అసలు పనికి రాదు. అయితే ఆయనకు ఎందుకు అలా వస్తుంది, ఎరెక్షన్ ఎందుకు రావట్లేదు అని ఆయనతో కొంచెం హిస్టరీ తీసుకున్న తర్వాత యూజువలీ కొన్ని సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత ఆయన హ్యాబిట్ అంటే నైట్ డ్యూటీస్ ఉండే, ఆయనకు హస్తప్రయోగం లాంటి చాలా విపరీతంగా అలవాటు కూడా ఉండే. అందుకే ఆయనకు ఇప్పుడు ఇబ్బందులు అవుతున్నాయి. ఆయనకు ఆమె భార్యతో కూడా మాట్లాడడం జరిగింది. ఆమె కూడా అంటే చెప్పింది అనమాట, నేను కోఆపరేట్ చేస్తున్నాను కానీ ఆయన చేయట్లేదు. ఈయన ఏమంటున్నాడంటే ఈమె కోఆపరేట్ చేయట్లేదు, అంటే నేను ఈ పొజిషన్లో చేయాలనుకుంటున్నాను, ఈమె కోఆపరేట్ చేయట్లేదు అంటున్నాడు. కానీ ప్రాబ్లం ఈయనకు మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. అందుకనే మీరు ఏ గ్రేడ్లో ఉన్నారో మీరే చూసుకోండి. ఇప్పుడు ఈ వీడియో మరీ వినండి. ఏ గ్రేడ్లో ఉన్నారో చూసుకోండి. ఒకవేళ గ్రేడ్ 1, గ్రేడ్ 0, గ్రేడ్ 2 అలా ఉంటే మీరు ఇమీడియట్లీ వచ్చి మెడిసిన్స్ తీసుకోండి. గ్రేడ్ 4కి మీరు వెళ్ళొచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, MD యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.